కొత్తవలస మండల కేంద్రంలో బోను లక్ష్మి గారిపై జరిగినటువంటి దాడికి నిరసనగా ఇవాళ కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని ఇక్కడ బోను లక్ష్మి గారి కుటుంబం చేపట్టింది. ఆ యొక్క కార్యక్రమానికి బహుజన సమాజ్ పార్టీ మేము ఆవిడకి మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ప్రకటించడం జరిగింది. మిత్రులారా, ఈరోజు బోను లక్ష్మి గారికి జరిగిన దాడిపై జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ఏకపక్షంగా మరి వ్యవహరించడం అనేది చాలా చాలా దుర్మార్గం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీల పైన ఎలాంటి అగాత్యాలు జరిగినా వెంటనే లేకపోతే 24 గంటల్లో వెళ్ళి ఆ యొక్క కుటుంబాన్ని ఓదార్చి వారికి జరిగిన అన్యాయంపై, నష్టంపై వెంటనే ఆరా తీసి వారికి అండగా నిలవాల్సినటువంటి అధికార యంత్రాంగం, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు. కానీ ఈరోజు 17/4/2026 జరిగినటువంటి ఘోరమైన దాడి, అది ఎక్కడో ఫ్యాక్షనిస్ట్ ఉన్నటువంటి కడప, కర్నూలు అటుపక్క జరిగే సంఘటన లాంటిది మన 17/4/26 జరగడం జరిగింది. ఇది మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా మరి ముక్కు మీద వేలేసుకొని భయభ్రాంతులు గురైనటువంటి సంఘటన. అంత పెద్ద సంఘటన జరిగితే మరి 17వ తారీఖున మరి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై మరి కొత్తవలస పోలీసు వారు అప్పుడున్నటువంటి మరి సిఐ గారు షణ్ముఖరావు గారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఒకటైతే ఆయన వేసిన సెక్షన్లు మరొకటి. అక్కడ కూడా ఆయన అన్యాయం చేశారు. జరిగిన సంఘటన కూడా వక్రీకరించి సెక్షన్లు వేయడం జరిగింది సిఐ గారు. అయితే దాని మీద కూడా మరి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి మరి రాఘవులు గారు, డిఎస్పీ గారిని, వీళ్ళు బాధితులు, ఈయన తప్పుడు మరి సెక్షన్లు వేశారు. అక్కడ మరి ప్రత్యక్ష సాక్షులు దాడి జరిగినప్పుడు ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు కూడా విచారించండి. సీసీ ఫుటేజ్ ఉన్నాయి, అవన్నీ విచారించండి. మా యొక్క ఆస్తిని నష్టపెట్టారు, ఆస్తిని ఎస్టిమేట్ చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా మన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హైవేగా ఉన్నటువంటి డిఎస్పీ గారికి వీళ్ళు మొరపెట్టుకుని వస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. అలాగే మండు టెండలో మరి నిరసన తెలియజేస్తూ ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి స్థలం మరి సంఘటన స్థలంలో వీళ్ళు కార్యక్రమం కూడా విలే దీక్ష చేస్తున్నప్పుడు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చాలా 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 బాధాకరం. మేము అయ్యా కలెక్టర్ గారు, అయ్యా ఎస్పీ గారు, అయ్యా మరి డిఎస్పీ గారు, మీరు నిందితులు ఏమైతే ఉన్నారో, ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళకి మీరు కొమ్ము కాస్తున్నారన్నది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఇది కానీ మీరు మార్చుకోకపోతే మీ మీద కూడా చట్టం ఊరుకోదు. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏం చెప్తుందో మీకు తెలుసు మాకంటే. ఎందుకంటే మీరు చదువుకున్నారు, మీరు పేదవారు కాబట్టి ఇవాళ నిర్లక్ష్యం, ఈ చట్టంలో నిర్లక్ష్యం వహిస్తే మీరు కూడా సెక్షన్ 4 కింద వస్తారనే విషయం మీరు మరవకండి. మీ మీద కూడా బాధితులు ఎట్టి పరిస్థితుల్లో మరి వదిలే ప్రశ్నే లేదు. మీ మీద కూడా కేసులు మరి వాళ్ళు వేస్తారు. దానికి కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తే సిద్ధపడండి. కాబట్టి అధికార యంత్రాంగం ఎప్పటికైనా మీరు బేషరతుగా స్పందించి మీరు స్పాట్కి వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దానిపైన సమగ్ర విచారణ జరిపించండి. వాళ్ళకి జరిగిన అన్యాయం, నష్టాన్ని ఆ బాధితులు అడిగి తెలుసుకోండి. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగి తెలుసుకోండి. అక్కడ సీసీ ఫుటేజీలు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ మీరు పరిశీలించి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలరో, చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు చేసినట్లయితే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంది. ఇంకొకరికి ఇలాంటివి జరగకుండా, ఇలాంటి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కానీ చట్టాన్ని ఏకపక్షంగా మీరు మరి మీ సొంతానికి వాడి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి మీరు చట్టంగా మారిస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోము. ఏ స్థాయికైనా ఈ పోరాటం నడిపిస్తామని చెప్పి ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఓల్డ్ లక్ష్మి గారి కేసు